అటు ధోని ప్రభావం ఇటు నైరుతి జోరుతోటి స్వల్ప విరామం తర్వాత రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. ఇటు ప్రాజెక్టుల్లో కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. వీటికి రుతుపవనాలు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం పడింది. విశాఖ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షం పడింది. 8 సెంటీమీటర్ల వానకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. అనంతపురం జిల్లా హిందూపురంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాటు జిల్లాల్లో కూడా జోరుగా వానలు పడటంతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదిలాబాద్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గూడెం రాయపట్నం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కడెం, ఎల్లంపల్లి, కొమరం భీం, సాత్నాల, స్వర్ణ, మత్తడివాగు, గడ్డెనవాగు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జిల్లాకు గుండెకాయ లాంటి జోరాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు.